ప్రతిక్షణం సాంగ్ యూట్యూబ్ లో నేను అప్లోడ్ చేసిన వెంటనే అన్ని లైక్స్ కొట్టేసి అంతమంది చూసేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ నేను యాక్చువల్గా లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేశాను నెక్స్ట్ వీడియోలో నేను గిటార్ వాయిస్తాను. ఈసారి జస్ట్ అన్న సమోసా పొద్దునేసిందేగా ఒకటి తీసుకుంటా. త్వరగా టీ అయ్యా. అసలేంట్రా ప్రాబ్లం? మొహం అంతా చెత్త కొట్టేశారు. ఇదంతా మనకు అవసరమా చెప్పు? ఇంటర్వ్యూకి వెళ్ళామా, రూమ్కి వచ్చామా అని ఉండాలిరా. ఎరా నైట్ నేను ఏ ఏరియాలో ఉన్నానో నీకు చెప్పాను కదా. నైట్ ఫుల్గా నేను రాలేదు. కనీసం నన్ను వెతకాలని కూడా నీకు అనిపించలేదా? బేలచేలో నాకు తెలిసి 25 వైన్ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క వైన్ షాప్ ముందు 4 తాగి పడిపోయింటారు. ఒక్కొక్కరు లేపి మొహం చూడమంటావా? జాబ్లో ఉన్న డిఫికల్టీ తెలిసి నిన్న రాత్రంతా వెతికాను తెలుసా? తెలుస్తోందిరా. ఫ్రెష్గా స్నానం చేసి పౌడర్ పూసుకొని వచ్చినప్పుడే బాగా తెలుస్తోంది రాత్రంతా వెతుకుంటావని. ఆ సంగతి వదిలి సరే దీన్ని ఏం చేద్దాం అది చెప్పు. ఇద్దరు గ్యాప్ ఇవ్వకుండా నాకే చేస్తున్నారా? రే నువ్వేమైనా మాట్లాడావరా? నేను ఇంతవరకు అటెండ్ చేయలేదు. ఇక పైన చేసినా అటెండ్ చేయకు. రే ఇవాళ మార్నింగ్ 11 గంటల్లోగా నా సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలని ఆఫీస్లో చెప్పారా. నా ఒరిజినల్స్ అన్ని ఆ బ్యాగ్లోనే ఉన్నాయి. రే మనం వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేద్దామా? పోలీసులంతా సింప్లీ వేస్ట్. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేసాయి. వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్దాం. ఓకే? ఫస్ట్ అవర్ 15 minutesలో 2 మార్క్ క్వశ్చన్ కంప్లీట్ చేసి అరే మామ అర్థమైందా? ఏ క్వశ్చన్ అడిగినా ఇందు నుంచి అడుగు, సరేనా? యాప్టిట్యూడ్ టెస్ట్కి 50 మార్కులు ఉంటాయి. అన్నిటికీ ఏమైనా ఆన్సర్ చెయ్యి. నేను అలాగే చేశాను. రే జాబ్కి వెళ్ళకుండా నీ గురించి చెప్తున్నాను రా. చెప్పరా, వింటున్నాను. రే నేను ఎంతసేపు అని చెప్పను రా. నువ్వు ఆ ఫోన్ చూడడం ఆపి ఆడికి చెప్పు. ఏ నీకు పని లేదా? రే సన్నీ లియోని కొత్త వీడియో డౌన్లోడ్ చేశా, పిచ్చెక్కిస్తుంది. ఒకసారి చూస్తావా? ఏదో చూపిస్తారంట చూడరా. బాగుపడ్డానికి ఏదైనా దారి చెప్పరా. నువ్వురా, దీనిలో పాస్ అయినంత మాత్రాన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడా? నువ్వు సెలెక్ట్ అయినా అవుతావు. ఆ కంపెనీని తివ్వలో తీస్తుంది. అరే బస్ వచ్చిందిరా, వెళ్ళరా. ఖాళీ ఉందిగా, ఆఫీస్ దాకా వెళ్తుంది. ఇది వదిలే, నెక్స్ట్ బస్లో పోతా. రేయ్ నీ బండ్లే వెళ్ళలేదు, నా బండ్లు వెళ్దాం అంటేమో బస్సులో వెళ్తానన్నావు. బస్సు ఖాళీగా వెళ్తాను ఎక్కనంటావేంటి? అసలు ఇంతకు నీ ప్రాబ్లం ఏంట్రా? రేయ్ మా ఫ్రెండ్ ఒకటి ఇంటర్వ్యూకే వెళ్తున్నాడు రా. ఆడితో కలిసి బస్సులో వెళ్తాను ఆగాను. ఇంటర్వ్యూ లెవెల్కి వెళ్ళే ఫ్రెండ్ నీకెవరున్నారు? రేయ్ ఓకే 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 తన బస్సులో వస్తుందా? అది ఓపెన్గా చెప్పొచ్చుగా. సరే చూద్దాం ఎవరా ఫ్రెండ్ అన్నది. చూద్దు కానీ